ఒకసారి చూసుకో అంటాడు. నీ మొహం పప్పులో ఉప్పు వేయలేదనేమి అండవు. ఆయన ఉత్తరాపోసనం పట్టి లేచిపోయిన తర్వాత పప్పులో ఉప్పు వేయాలేమో ఒకసారి చూడు అంటాడు. ఆ తర్వాత ఆవిడ నోట్లో వేసుకుని ఆవిడ బాధపడితే పడుతుంది, మంచి సంస్కారవంతురాలు అయితే, లేకపోతే అమ్మాయి అనుకోకుండా మంచి శిక్షపడింది అని సంతోషించవచ్చు. రెండూ ఉంటాయి ఎక్కడైనా. కాబట్టి అప్పుడు ఆవిడ ఇంకొంచెం ఉప్పు వేసుకోవడం ఏదో చేసుకుంటుంది తప్పించి, అసలు ఆహారమును తీసుకునేటప్పుడు రుచి యందు లౌల్యం ఉండకూడదు. అలాగని రుచి లేని తిండి తిను అని గృహస్థుడి శాస్త్రం చెప్పదు. చక్కగా వండించుకు తినచ్చు, దాంట్లో దోషమేం లేదు. కానీ దాని యందు లౌల్యముతో ఇంకా అదే పనిగా ఆ ప్రీతి కొరకు మమ్మల్ని చిన్నప్పుడు అన్నం తింటుంటే అలా కడంట కణాకు భోజనం చేయకూడదు అంటుండేవారు. కడంట కణాకు అంటే ఏదో పప్పు పాలకూర పప్పు వేసారనుకోండి, పాలకూర పప్పు బాగుందని అదే పనిగా ఇంకో మాట పాలకూర పప్పు, ఇంకో మాట పాలకూర పప్పు అంటే తప్పు. అలా తినకూడదు. అది కడంట కణాకు తినకూడదు. మీకు అన్ని పదార్థాలు ఎందుకు వేసారు విస్తట్లో? అన్నీ తినాలి. అంతేకాని ఏదో ఒకదాని యందు లౌల్యముతో ఉండకూడదు. అది మంచిది కాదు, జీవితంలో అలా ఉండకూడదు అనేవారు. కడంట కణాకు తినకు. దాన్నే మహాభారతం ఆ సూక్తులను వివరణం మనకి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానములుగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి క్షణకాలమునందు తినేసి బయలుదేరు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, అందులో బ్రాహ్మణుడు ఉండవచ్చు. ఎంతమంది చెడ్డవాళ్ల మధ్యలోనైనా బ్రాహ్మణుడు ఉండవచ్చు. బ్రాహ్మణుడు అనగా ఎవరు అని మీరు నన్ను అడగవలసి వచ్చిందనుకోండి, ఎందుకంటే అంత పెద్దపీట వేస్తుంది శాస్త్రం అంటే, నేను మీతో మనవి చేసింది అదే. మొన్న చెడిపోయినా బ్రాహ్మణుడు గురించే చెప్తుంది, గొప్పగా ఉన్నా బ్రాహ్మణుడు గురించే చెప్తాయి పురాణాలు. ఎందుకనంటే అన్నీ బాగుండి మెదడు బాగుండకపోతే ఏమిటి ఉపయోగం? బ్రాహ్మణుడు తాను శాస్త్రాధ్యయనం చేసి 10 మందికి మార్గం చెప్పాలి. అటువంటి వాడు పాడైతే ఆయన కథే చెప్తుంది. అటువంటి వాడు మంచివాడిగా ఉంటే ఆయన గురించే చెప్తుంది. అది బాగుంటే మిగిలినవన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడంది అందులో ఎక్కడో ఒక బ్రాహ్మణుడు ఉండవచ్చు. నువ్వు బ్రాహ్మణుణ్ణి కూడా మింగేశావని ఏమిటో తెలుసా గుర్తు? ఈ గాలమని వేస్తారు చేపల్ని పట్టడానికి. గాలమునకు పైన వానపాము ముక్కను ఒక దాన్ని తొడుగుతారు, దాన్ని ఎర్ర అంటారు. దాని మధ్యలో ఖాళీ ఉంటుంది కదండి వానపాముకి, అందులో దాన్ని ముక్కలు కోసి ఆ ముక్క ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది, ఆ సూది కుక్కెంలాగా దానికి ఎక్కిస్తారు. ఎక్కించి నీటిలో వదిలిపెడితే లోపల ఉన్న సూది కనపడదు, ఆ వానపాము ఒకటే కనపడుతుంది. కనపడి చేప ఏం చేస్తుందంటే కొరుకుతుంది. కొరికితే లోపల ఉన్న సూది కంఠంలో గుచ్చుకుపోతే గిలగిల్లాడుతుంది. అది గిలగిల్లాడితే పైన తాటికి కట్టినటువంటి తేలుతున్న పేకబెత్తం ముక్క కదులుతుంది. అది కదిలితే కింద చేప కొరికిందని గుర్తు. ఆయన ఇలా అంటాడు, అంటే కుక్కెంతో సహా చేప వచ్చి ఒడ్డున పడిపోతుంది. ఏ ఇంద్రియలౌల్యమునకు ఆహార